హడావిడి సందడి మీ బర్త్డే అని తెలిసింది. ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మేడం. మీకు ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ ఇక్కడ అన్ని చూసి? నిజంగా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఒక కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకుంటున్నట్లు కనిపిస్తుందండి. ఆడపడుచులు కానివ్వండి, అందరూ చాలా సంతోషం. ఒక ఇంటి ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నాను మేడం. మీ అందరి అభిమానం చూస్తూ మాకు కూడా ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లాగా అనిపిస్తున్నాయి. అసలు ఏంటి తెలుసుకుందామని అందరు హడావిడి చేసేస్తున్నారు. పెటల్స్ అని, బెలూన్స్ అని, కేక్, బ్యానర్స్ అన్ని ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. మేడం కూడా చాలా హడావిడి చేసేసింది. అసలు ఏంటో తెలుసుకుందామని వీడియో చేస్తుంది. అంటే వెంచర్ దగ్గరకు వచ్చాము. వచ్చిన తర్వాత చూసేవారికి ఏంటా ఇది నార్మల్ గా కస్టమర్స్ తీసుకొచ్చినామంటే ఏదో ఒక 10 members 20 members అట్లా ఉంటారు. కానీ లోపలికి వచ్చేసరికి ఏంటిదా ఇంతగానో పెళ్లికి వచ్చినట్టు వచ్చేసిండ్రు అందరూ అని చెప్పేసి అడిగాము. మేము అడిగితే లేదు మా సార్ బర్త్డే అని అన్నారు. ఎండి సార్ రామారావు సార్ బర్త్డే అని. సరే చలో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామనగా నిజంగానే పెళ్లికి మంది ఉన్నట్టుగానే ఉన్నారు. అంటే మామూలుగానే ఆదివారం సెలబ్రేషన్ టైప్ లోనే ఉంటదంట. ఇక్కడ ఆదివారం సైట్ విజిట్ కి రావడమే ఇలా ఉంటదట. ఇప్పుడు ఇంకా సార్ పుట్టినరోజు అనేసరికి ఇక ధూమ్ధామ్ అయిపోయింది. ఇంకా దానికి తగ్గట్టు కోడి కూర, పెళ్లి భోజనం అన్ని ఫుల్ఫిల్ అయిపోయినాయి. బొబ్బట్లు కూడా సార్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఎఫెక్ట్ బచ్చాలు కూడా చేశారు. చాలా బాగుంది. పెళ్లి వాతావరణం బాగుందండి. ఇక్కడ అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇక్కడ ఎలా ఉంది? ఇట్లా ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది కానీ బయటకు పోవాలనిపించట్లేదు కదా. ఇక్కడ ఈవినింగ్ చాలా ఏసీ బస్ ప్రొవైడ్ చేశారంట కదా. ఎండ కొట్టినా కొట్టకున్నా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఏసీ బస్సులే ప్రొవైడ్ చేస్తారట. ఏమంటారు? ఏంటంటే మేడం, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా మా సంస్థలో ఒక మామూలు అసోసియేట్ దగ్గర నుంచి లీడర్ వరకు ఎవరి బర్త్డే అయినా కానీ ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక కుటుంబ వాతావరణంలో అందరి సమక్షంలో, ఆడపడుచుల సమక్షంలో, బ్రదర్స్ సమక్షంలో అలా ఒక సొంత ఇంటి ఫంక్షన్ లాగా చేస్తాం మేడం. నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఎన్ఆర్ఐలో నేను వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసినట్టుగా ఉందని. అంటే అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగానే ఉంటారు అన్నమాట. ఇక్కడ అలాగే ఉంది. రోజు పండగ వాతావరణమే. అంతే, ఇంట్లో ఉండబుద్ధి కాదు. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ లో జాయిన్ అయిన తర్వాత అవును, ఎవరి బర్త్డే అయినా సొంత ఇంట్లో మన ఇంట్లో వాళ్ళ బర్త్డే అయినట్టుగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇంకా ఆఫీస్ కి డైలీ రాబుద్ది అవుతుంది అనమాట. మనకు బర్త్డేలు అయినా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయిపోతాం అన్నట్టుగా డైలీ రావాలని ఉంటది. కాబట్టి వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ చెప్పండి. ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే కూడా మనతోనే, ఈ కుటుంబ సభ్యులతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అది రియల్లీ సార్. ఇవాళ మా హస్బెండ్ తో గొడవ పెట్టుకుని వచ్చా. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా రండి రండి హర్ష. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్. నాగజ్యోతి మేడం, మీరు బర్త్డే ఫంక్షన్ కూడా బ్యాడ్జ్ పెట్టుకొచ్చారు. ఇది ఒక ఎమోషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.